ఇతను సన్నీ రెడ్డి అని చెప్పినా కదా. సో ఒక తొట్టి గ్యాంగ్ని ఫామ్ చేసిండు నా గురించి. వీడు ఒక్కడిగా రాడనమాట. సో ఎప్పుడో ఒక తొట్టి గ్యాంగ్ 1 ఇయర్ నుంచి ఒక తొట్టి గ్యాంగ్ని ఫామ్ చేసుకున్నాడు. ఆ తొట్టి గ్యాంగ్తో నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలా, ఎట్లా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయాలా ఆ తొట్టి గ్యాంగ్తో అని చెప్పి కొంతమంది పొలిటీషియన్స్తోని, కొంతమంది తొట్టి గ్యాంగ్, కొంతమంది వాడి మనుషులతోన, తెలిసిన వాళ్ళతోన. సో ఇలాంటి తొట్టి గ్యాంగ్ని ఫామ్ చేసి నా మీదకి పంపించి ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయాలి, లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు వీడు బ్యాక్గ్రౌండ్లో. సన్నీ రెడ్డి ఎంసీఎంఏ సికింద్రాబాద్. వాడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తా అని కూడా ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఏదో విధంగా స్టేటస్లు పెట్టి ఇట్లా ఇన్ఫామ్ చేస్తున్నా. కరెక్ట్ అయిన అమ్మాయి రానివ్వలేదు, వేరే వాళ్ళని కూడా కరెక్ట్ అయిన వాళ్ళని రానివ్వలేదు సన్నీ రెడ్డి అని అతను. సో కనీసం ఇప్పుడన్నా నాకు నేను సఫర్ అయిన 3 ఏళ్ళు, కనీసం ఇప్పుడైనా కరెక్ట్ అయిన అమ్మాయి వస్తుందని నేను వెయిట్ చేస్తుంటే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు డైలీ నన్ను ఇట్లా. సో నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. నేను ఎవరిని ఏమనలేదు. సో నేను రెడీగా ఉన్నా, పోలీసులను తీసుకొని రా అని చెప్పిన. అయినా కూడా వాడు రావట్లేదు. సో వాడు నన్ను భయపెడుతున్నాడు స్టేటస్లో పెట్టి, లేకపోతే తెలియదు. మా బ్రదర్స్ ఏమంటే భయపెడుతున్నాడు, వాడు ఆత్ర పెడుతున్నాను అట్లా చేస్తున్నాను, ఎవరిని పడితే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని నాకు ఇష్టమైతే అమ్మాయి బాగుంటేనే ప్రొసీడ్ అవుతా, లేదు అంటే సింగిల్గా ఉంటా. ఆల్రెడీ మా బ్రదర్స్ ఇన్ఫామ్ చేసిన కరెక్ట్ అయిన అమ్మాయిని చూడమని చెప్పి. సో టైం పడుతుంది అన్నారు. సో నేను అట్లా మ్యాచెస్ చూసుకొని ప్రొసీడ్ అవుతా. అండ్ వీడు వచ్చిన హెల్ప్ కూడా నేను ఏ రోజు తీసుకోను. ఒక వీడు ఇన్ఫామ్ చేస్తున్నాడు, నేను ఒక తొట్టి గ్యాంగ్ని ఫామ్ చేసిన, తొట్టి గ్యాంగ్తో నేను ఇబ్బంది పెట్టిస్తా, నేను ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తా, పంచాయతీలు పెట్టించి అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు అనమాట సన్నీ రెడ్డి అని అతను. ఇతను ఎంసీఎంఏ సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఇతని నుంచి నాకు ప్రాణహాని ఉంది. అండ్ ఆల్సో ఎప్పుడు ఇబ్బంది పెడతానో నాకు తెలియదు అనమాట, ఏ టైంలో ఇబ్బంది పెడతారని చెప్పి.